ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక్కడ ఫోన్ కట్టేయాలి, నేను మైకులో చెప్పే అవసరం రావద్దు. నిలబడిన వాళ్ళు, కూర్చున్న వాళ్ళు అందరూ చాలా ఖచ్చితంగా ఉంటుంది ఈ విషయం. ఎవరు ఫోన్ బయటకు తీసినా ప్రసంగం ఆగిపోతుంది. మనం వినడానికి వచ్చాం, ఆచరించడానికి వచ్చాం, అంతే. రాజుల శక్తితోడ, ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ, కవిరాజుల సద్గుణ బోధతోడ, ద్యోరాజుగ వెల్గుని భరత రాజ్యము, ద్యోరాజుగ వెల్గుని భరత రాజ్యము, నూతన యుగమునందునన్ రాజిలునట్లుగా, నూతన యుగమునందునన్ రాజిలునట్లుగా, యువతరం ఒక ఈ నవతరం ఒక దీక్షను బునగావలెన్, యువతరం ఒక దీక్షను బునగావలెన్. ఇందాక పెద్దలు అన్నదానం సుబ్రహ్మణ్యం గారు చాలా ఉత్తేజకరమైన ప్రసంగం చేస్తూ ఒక మాట అన్నారు. ఈ దేశం విశ్వగురువుగా ఉంది అన్నారు. వెంటనే మనకి కలుక్కుమనే విషయం ఏంటంటే, ఇప్పుడు ఎందుకు లేదు? ఒక ఊళ్ళో ఎవరన్నా బాగా ఆస్తిపరుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఏదైనా కారణాల వల్ల ఆస్తిని పోగొట్టుకున్నాడు అనుకోండి, తర్వాత ఊరంతా అతని గురించి ఏమనుకుంటారంటే, అతను తర్వాత బాగానే ఉండొచ్చు, మంచివాడే ఉండొచ్చు, అతను సంతృప్తిగానే ఉండొచ్చు, ఆస్తులు పోయినా అతను బాగానే ఉన్నాడు. కానీ ఊళ్ళో ఏమనుకుంటారంటే, ఆయన పేరు రాగానే ఆయన అండి ఒకప్పుడు అండి 100 ఎకరాలు జమీందారండి, ఇప్పుడంటే అలా అయిపోయాడు. ఇది ఒక ఆలోచన అండి మన దేశంలో. ఉన్నవాడిని సుఖంగా బతకనీరు. వాడు ఏం పోగొట్టుకున్నాడో చెప్పాలి వెంటనే. ఫలానా వాడు ఏదో వెంకట్రావు అన్నప్పుడు ఆయన మంచివాడండి అంటే సరిపోయింది. ఒకప్పుడండి అయ్యి బాబు అస్సలు 100 ఎకరాలు జమీందారు, ఇలా అయిపోయారు. కొడుకులండి, కూతురు ఏదో అంటారండి. ఇంకా ఇప్పుడు ఆశ్చర్యం ఏమిటంటే, ఈ గ్రహస్థితి మన దేశానికి పట్టింది. ఒకప్పుడు ఎందుకు విశ్వగురువుగా ఉంది? ఈవేళ మనం గురువుల కోసం విశ్వమంతా తిరుగుతున్నాం. హైదరాబాదులో ప్రత్యేకించి చెప్పవలసిన మాట ఇది. ఏ తల్లిదండ్రులను ప్రశ్నించినా మీ అబ్బాయిలు ఎక్కడున్నారు, మీ అమ్మాయిలు ఎక్కడున్నారు, అమెరికాలో ఉన్నారు, చైనాలో ఉన్నారు, అంతే లెక్క. ఇక్కడ ఎవడు లేడు. బాగా చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తూ అమెరికాలో ఉంటారు, కష్టపడి పనిచేసే వాళ్ళంతా గల్ఫ్లో ఉంటారు. ఇక్కడ ఎవడు ఉంటాడంటే పని చేతకాక, తెలివితేటలు లేక బద్ధకస్తులు ఉంటాడు. ఇక్కడ ఈ స్థితికి ఎందుకు తెచ్చుకున్నామండి మనం? ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకే ఇన్ని వేల మందితో ఈ సమ్మేళనం పెట్టారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వాళ్ళు ప్రత్యేకంగా. మన మీద మనకి నమ్మకం లేదు, మన విద్య మీద మనకి నమ్మకం లేదు, మన నీళ్ల మీద, మన పాల మీద, మన ఇంటి మీద, మన తల్లి మీద, మన తండ్రి మీద కూడా మనకి నమ్మకం లేదు. దీని ఆధునిక సమాజం అన్నాం మనం. ఏ ఆధునిక సమాజం ఇది? పిల్లలకి తల్లి మీద నమ్మకం లేదు, తల్లిదండ్రులకి పిల్లల మీద నమ్మకం లేదు. ఏ సమాజంలో ఉన్నాం మనం? ఎందుకు తెచ్చుకున్నాం? ఒకప్పుడు విశ్వగురువుగా ఉంది భారతదేశం అంటే అర్థం ఏమిటి? పచ్చని చెట్లు శాంతిమయ వాయువులను ప్రసరించుచుండ. నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు ఎలా ఉండేవి? ఎక్కడ తక్షశిల, ఎక్కడ నలంద, ఎక్కడో బీహార్లో ఎక్కడో అవన్నీ ఉంటే కొండల్లో, కొండ గుహల్లో ఆచార్యులు కూర్చుని గోచి మాత్రంగా ధరించిన ఆచార్యులు, అంగవస్త్రం మాత్రమే ధరించిన ఆచార్యులు, పైన కప్పుకుందుకు ఉత్తరీయం కూడా లేనటువంటి ఆచార్యులు కేవలం కమండలంలో ఉండే ఉదకాన్ని సేవించి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, కావ్యాలు, సమస్తమైనటువంటి విద్యా గ్రంథాలన్నీ చెబుతూ ఉంటే, చైనా నుంచి, జపాన్ నుంచి, జర్మనీ నుంచి, అనేక రకాల దేశాల నుంచి ఓడల మీద వచ్చి కొందరు, దేశాలు మారి నడిచి వచ్చి కొందరు, వేల మైళ్ళు దూరం నుంచి వచ్చి ఇక్కడ విన్నారండి. ఈ శాస్త్రాలు ఇంకెక్కడా దొరకవని. అంత అద్భుతమైన శాస్త్రాలు ఉన్న దేశం ఇది. అందుకని విశ్వగురువు అయింది. విశ్వతత్వం తెలిసిన గురువుని విశ్వగురువు అంటారు. ప్రతి ఒక్కరిని జగద్గురువు అనరండి. జగద్గురువు అంటే జగత్తత్వం తెలిసి ఉండాలి. కంచి పరమాచార్యని అడిగారు, జగద్గురువు అంటే ఎవరంటే, జగత్తునంతటినీ గురువుగా భావించేవాడే జగద్గురువు అన్నాడు ఆయన. ఒక మాటలో చెప్పేశారు. జగత్తునంతటినీ ఎవరు గురువుగా భావిస్తారో వారు జగద్గురువు అని. అంటే మొత్తం జగత్తంతా గురువే. గురువు అనేదానికి అంతం లేదు. నేర్చుకోవడానికి అంతం ఉంటే కదా గురువుకి అంతం ఉండడానికి. గురువు కూడా విద్యార్థే. విద్యార్థి మళ్ళీ పాఠం చెప్పి గురువు కావచ్చు, కానీ గురువు కూడా విద్యార్థే. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాడు.
కొత్తవి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. లేకుండా ఎలాగా? అంచేతనే పరమాచార్య ఏమన్నారు అంటే, జగత్తు తత్వం తెలిసినవాడు అన్నాడు. ఇక్కడ జగత్తునే గురువుగా భావించేవాడు, అందుకని జగత్ గురువు అన్నారు. జగత్తులో గురువు కాని పదార్థం లేదు. ప్రతి విషయం నుంచి, ప్రతి వ్యక్తి నుంచి మనం ఏదైనా నేర్చుకోవచ్చు. మన ముందు ఆడుకుంటున్న చిన్నపిల్లలను చూడండి. ఇప్పుడు నేను వస్తుంటే వాళ్ళు కేరింతలు కొడుతూ నా చెయ్యి అందుకుందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలండి? నిష్కల్మషంగా పెద్దవాళ్ళని గౌరవించి వాళ్ళని ముట్టుకోవాలని తాపత్రయపడే ఒక ఆకర్షణ ఉంది, అమాయకమైన ఆకర్షణ. దానికి మనం నమస్కారం చేయాలి.